నేను నా పేరు చెప్తాను, నేను మీ పేరు చెప్తాను. ఓకేనా? గ్యారా చిన్నారావు నేను. ఈరోజు ఏలూరులో జరిగిన ఈ కోర్ ట్రైనింగ్ ద్వారా కమిట్మెంట్ ఇస్తున్నాను. సేఫ్ షాప్ బిజినెస్ ని మనస్ఫూర్తిగా 4 సంవత్సరాల పాటు చేస్తానని ప్రతిరోజు జూమ్ మీటింగ్ కి నేను నా టీము తప్పనిసరిగా హాజరవుతామని, ప్రతిరోజు అప్లైన్ తో డౌన్లైన్ తో కమ్యూనికేషన్ లో ఉంటానని, ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు తప్పనిసరిగా నేను నా టీము చెప్తామని, ప్రతిరోజు డైలీ కరెక్షన్ పాజిటివ్ గా తీసుకుంటానని, ప్రతిరోజు డైలీ రిపోర్ట్ ని నా ఫ్రెండ్స్ అందరికి పంపిస్తానని, ప్రతి శుక్రవారం ట్రైనింగ్ నేను నా టీము తప్పనిసరిగా హాజరవుతామని, ప్రతి ఆదివారం ప్లాన్ మెనూకి నేను నా టీము న్యూ గెస్టులు తప్పనిసరిగా హాజరవుతామని, ప్రతి నెల కోర్ ట్రైనింగ్ కి ఫంక్షన్స్ కి సెమినార్స్ కి ఎంత దూరమైన ఎంత కాంట్రిబ్యూషన్ చేయకుండా నేను నా టీము న్యూ గెస్టులు హాజరవుతామని, ఈ బిజినెస్ లో ఆడవాళ్ళు వస్తే అక్కగాను చెల్లిగాను తల్లిగాను చూస్తానని, మగవారు వస్తే అన్నగాను తమ్ముడుగాను తండ్రిగాను చూస్తానని, ఈ బిజినెస్ లో ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడనని, ఇగో ఫీలింగ్స్ పెట్టుకోనని, మనీ రిలేషన్ పెట్టుకోనని, ఈ బిజినెస్ లో ఎంతమంది వెనకలాగినా ఎంతమంది నెగిటివ్ చేసినా ఎవరి మాట వినకుండా సిస్టమ్ తోను మెంటర్స్ తోను కోచ్ తోను నడుస్తూ 3 గంటల రూల్స్ నేను నా టీము ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి టార్గెట్ లో నేను నా టీము ఖచ్చితంగా ఉన్నాయి 3 years లోనే డైమండ్ అవుతాను నేను నమ్మే దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తాను. మీ అందరికీ ఒకసారి బిట్ లాగండి. 4 సంవత్సరాలు మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం పనిచేస్తే 4 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందా లేదా? ప్రతి పేదవాడిని ధనికుడిగా మార్చే వరకు, గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లే వరకు నా ప్రయత్నం, నా పోరాటం ఆగదు. మీరు కూడా నిలబడి పనిచేస్తారా? 4 ఏళ్ళు ఇలానే ట్రైనింగ్ కి, ఇలానే మీటింగ్ కి, ఇలానే ఫంక్షన్ కి ఖచ్చితంగా మీ అందరండి. మీకు ఒక అన్నగా తమ్ముడుగా మీ అందరూ సక్సెస్ చేసి డైమండ్ నిజమని 4 ఏళ్ళు 5 ఏళ్ళు నిలబడి పనిచేయాలి. 4 ఏళ్ళు కష్టపడితే తర్వాత మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలు కూర్చున్నా కూడా తరగరాసి మన పిల్లలకు వచ్చు. జనానికి అర్థం కాదు. చాలా మంది రెండు చేస్తారు, అర్థం కాక రకరకాల మాట్లాడతారు. వాళ్ళని అర్థం చేయించడం మన పని. అర్థం చేద్దామా? ధైర్యంగా ఉందామా? సింహం లాగా ఉందామా? సింహం చూస్తే అడవి కుక్కలు కూడా పారిపోతాయి, నక్కలు, హైనాలు, తోడేలు అన్ని పారిపోతాయి. ఎస్సాము సింహం లాగా ఉందామా? నెగిటివ్ వ్యక్తులు చూసి మనం పారిపోవడం కాదు, మనల్ని చూసి నక్కలు, తోడేలు పారిపోయినట్టు నెగిటివ్ పర్సన్స్ పారిపోవాలి. చేద్దామా? ధైర్యంగా చేద్దామా? నేర్చుకుందామా? జూమ్ కొద్దామా? ట్రైనింగ్ వస్తారా? ప్లాన్ నేర్చుకుంటారా? 5 ప్లాన్లు ఉంటారా? 5 వేలతో సాయంత్రం అన్నం తినేటప్పుడు గుర్తు రావాలా? ఈరోజు 5 ప్లాన్లు చెప్పారా లేదా? చెప్తేనే తినండి, లేదా పక్క పడేయండి. అలాంటి కమిట్మెంట్ తీసుకోవాలా? ఇది ఎవరి కోసం? ఏ అప్లైన్ కోసం కాదు, ఏ డెవలప్మెంట్ కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. చేస్తారు 100% రానున్న 4 సంవత్సరాల్లో మీ అందరూ కూడా డైవర్స్ అయ్యి సొంత కార్లు, సొంత బంగారాలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. మరి ఇంతకు ఒక అవకాశం మనకు సేఫ్ షాప్ జరుగుతుంది. నేను జై సేఫ్ షాప్ చెప్తాను, మీరు జై చేసి చెప్తారా? సేఫ్ షాప్ ధన్యవాదాలు చెప్పుకుందామా? అలానే ప్రతి ఊరి గడ్డ అంట సేఫ్ షాప్ అంటారండి. రెడీనా? జై సేఫ్ షాప్, జై జై సేఫ్ షాప్, జై జై సేఫ్ షాప్, జై జై సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డా, ఏలూరు గడ్డ సేఫ్ షాప్ అడ్డా, ఏలూరు గడ్డ సేఫ్ షాప్ అడ్డా, గుంటూరు గడ్డ
షేప్ షాప్ అడ్డా భీమడోలు గడ్డ షేప్ షాప్ అడ్డా తాడేపల్లి గడ్డ షేప్ షాప్ అడ్డా రాజమండ్రి గడ్డ షేప్ షాప్ అడ్డా విజయవాడ గడ్డ షేప్ షాప్ అడ్డా ఆంధ్ర గడ్డ షేప్ షాప్ అడ్డా ఇండియా గడ్డ షేప్ షాప్ అడ్డా ఇండియా గడ్డ షేప్ షాప్ అడ్డా ఇండియా గడ్డ షేప్ షాప్ అడ్డా సో ఇండియాలో ఉన్న ప్రతి గడ్డని సేఫ్ పెట్టగా మారుతామా yes గడప గడప సేఫ్ తీసుకుందామా Yes. yes sir Yes. ఆల్ ది బెస్ట్ అన్నగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కాల్ చేస్తున్నానని మన మధ్యలో అన్న మేడం చెప్తారు, ఆమె బిగ్ ర్యాంక్ ఇచ్చేవారని మా అనురాధ మేడం చెప్తారు, ఆమె ల్యాప్టాప్ ఇచ్చేవారని పద్మ మేడం చెప్తారు, ఆమె డైమండ్ అని మేరీ మేడం చెప్తారు. టార్గెట్ చెప్తారు. I am a target winner. I am a target winner. I am big rank H1. I am big rank H1. Big rank H1. I am big rank H1. Big rank H1. I am big rank H1. I am laptop winner. I am laptop winner. I am laptop winner. I am a diamond. I am a diamond. I am a diamond. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు చిన్న కేక్ కటింగ్ చేసుకున్నాక కూర్చున్నాం. Madam. Cake video. మేడం మేము వెళ్తాం మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు గురించి నేను మండే ఇస్తాను ఆధార్ కార్డు ఏమని చెప్పి నేను అడిగితే మండే ఇస్తానన్నారు. మండే ఇచ్చేద్దాం. సరే మాకు కూర్చొని 2 మినిట్స్ అందరూ. అమ్మా 2 నిమిషాలు అయిపోయింది అందరూ వెళ్తున్నాం. నా గురించి ఈవిడ సిసి వారి తరఫున గురించి మండే డేట్ క్లోజ్ చేసుకుంటాను 2 మినిట్స్ అమ్మా, 2 నిమిషాలు 2 మినిట్స్ అయిపోయింది. ఫోన్ చేస్తున్నారా ఇక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు ఏంటి లత మేడం తీసుకుంది సో QSC సెలబ్రేషన్ అండ్ రింగ్ ఓపెనింగ్ 2 కూడా చేద్దాము. ముందు QSC సెలబ్రేషన్ కోసం ఒకసారి వెల్కమ్ చేద్దామండి. సో చంద్రకుమారి మేడం కోసం ఒకసారి బిగ్ క్లాస్ అండి తీసాము. బిగ్ క్లాస్ రైట్. చంద్రకుమారి మేడం కోసం బిగ్ క్లాస్ మేడం కోసం. సో రైట్. సో మేడం కోసం కేక్ కటింగ్ కోసం సో మీరు కూడా జాయిన్ అవ్వండి. రండి ఇంకా రండి, నిలబడండి అందరూ రండి, పర్లేదు అందరూ జాయిన్ అవ్వండి. మా పక్క చెప్పి జాయిన్ చెప్పి రండి అందరూ రండి. సెలబ్రేషన్ చేద్దాం. అందరూ రావాలి. 2 నిమిషాలు కేక్ కటింగ్ చేసేద్దాం.
అమ్మగారు పట్టుకోండి 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 కంగ్రాచులేషన్ చంద్రకుమార్ చేతి కోసం విక్లాస్ జై జేసా ఫోటో కోసం కోరుకున్నాం అందరం అండి ఇట్లా చూపిస్తాం కేక్ కేక్ ఫోటో తీస్తున్నారా ఎవరన్నా ఫోటో తీయమ్మా సో నేను కెమెరా పెట్టండి ఫోటో అందరూ అండి నిలబడి రమ్మదేవి మేడం రండి రేపొద్దున